మరొకసారి చేయబడి చేయబడి నడిపోయానికి స్తోత్రం. శిఖరముపై నిలుపును దేవా, చేయబడి నడుపును. శిఖరముపై నిలుపును. హల్లెలూయా, 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 హల్లెలూయా. We love you all. We worship you, Jesus. చేయి విడువడు దేవా, ఎప్పుడు ఎన్నడు నన్ను విడనాడని దేవానికి స్తోత్రం. ఈ విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. స్వరమెత్తి
చేతులెత్తి స్వరమెత్తి హృదయపూర్వకంగా నా దేవా అబ్బా ఫాదర్, నాయన తండ్రి అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ సమయంలో మనమందరం కూడా దేవుణ్ణి మనము తండ్రి అని పిలుస్తున్నాం. నాయన, అబ్బా, తండ్రి అని పిలవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. అండ్ బికాస్ యు ఆర్ సన్స్, గాడ్ హెస్ sent forth the spirit of his son into your hearts, crying out, Abba Father. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ భాగాన్ని మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తే, ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనకి మరొక విషయం కనబడుతుంది. ఏంటంటే, ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. తండ్రి అయిన దేవుడు మనందరినీ ప్రేమించి తన కుమారుని లోకమునకు పంపించి మనందరినీ కూడా ఏం చేశాడంటే దత్తపుత్రులుగా చేశాడు, దత్తపుత్రికలుగా చేశాడు. అబ్బా ఫాదర్, నాయనా తండ్రి అని ఎవరు పిలవగలుగుతారంటే, ఎవరు దేవుని చేత దత్తత చేయబడ్డారో, ఎవరినైతే దేవుడు అడాప్ట్ చేసుకున్నాడో, బై అడాప్షన్ వీ కెన్ కాల్ హిమ్ యాజ్ అవర్ ఫాదర్. మనల్ని దేవుడు దత్తత తీసుకోవడం బట్టి మనం ఆయన పిల్లలమని ఎరిగిన వాళ్ళమై ఇప్పుడు నాయనా తండ్రి అని ఆయన మనం పిలిచేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనందరినీ కూడా తన పిల్లలుగా చేయటం కొరకై ఆయన ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వాడిగా అయి మనందరినీ కూడా ధర్మశాస్త్రము ద్వారా వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి శాపము నుంచి మనల్ని విమోచించి దేవుడు మనల్ని తన కుమారులుగా తన కుమార్తెలుగా చేసుకున్నాడు. ఇందును బట్టి మనం నిశ్చయంగా ఎంతో ధన్యులం. దేవుడు మనల్ని ఒక పెద్ద ఫ్యామిలీలో చేరుకునేటట్టుగా దేవుడు చేశాడు. దేవుడు దత్తత చేసుకున్నాడంటే దేవుని కుటుంబం చాలా పెద్ద కుటుంబం. గాడ్స్ ఫ్యామిలీ ఈజ్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ. We are adapted into God's family by the grace of God. దేవుని కృపను బట్టి ఆ జీవం గల దేవుని పెద్ద కుటుంబంలో ఆయన పిల్లలుగా ఉండడం కోసం మనల్ని దేవుడు దత్తత చేసుకున్నాడు. ఆయన అంగీకరించడం ద్వారా ఆయన పిల్లలమయ్యే అవకాశాన్ని, అధికారాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఆయన అంగీకరించిన మనం అందరం కూడా ఇప్పుడు ఆయన పిల్లలమయ్యాం, ఆయన దత్తపుత్రులమయ్యాం. అయితే దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ దత్తతను గురించి కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు యోసేపు పిల్లలిద్దరిని, ఎఫ్రాయిము మనష్షేని ఇద్దరిని కూడా ఆయన ఏం చేస్తాడంటే అడాప్ట్ చేసుకుంటాడు. ఎఫ్రాయిము మనష్షే దే వర్ బోర్న్ ఇన్ ఈజిప్ట్, ఐగుప్తు దేశంలో పుట్టారు.
యోసేపు అసెనతును పెళ్లి చేసుకున్నాడు. అయితే అసెనతును పెళ్లి చేసుకున్నప్పుడు అసెనతు ఆమె యూదురాలు కాదు, ఐగుప్తీయురాలు. ఐగుప్తీయురాలైనటువంటి ఆమెను అతను పెళ్లి చేసుకున్నందువల్ల పుట్టినటువంటి ఇద్దరి సంతానాన్ని, ఎఫ్రాయిము మనషే అన్నవారిని, ఆ ఇద్దరు పిల్లల్ని కూడా యాకోబు ఏం చేశాడంటే ఆయన దత్తత చేసుకున్నాడు. దత్తత చేసుకోవడం వల్ల వాళ్ళు ఇద్దరు కూడా ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో 2 గోత్రాలుగా వాళ్ళు స్వీకరించబడ్డారు. అంటే ఈ యొక్క దత్తత వల్ల వీళ్ళు గోత్రకర్తలుగా మారి గొప్ప నాయకులుగా వీళ్ళు తీర్చిదిద్దబడడానికి వీలు కలిగింది. ఈ యొక్క మోషేను ఫరో యొక్క కుమార్తె దత్తత తీసుకుంది. ఎప్పుడైతే దత్తత తీసుకుందో అప్పుడు మోషే ఫరో కుమార్తెగా పిలువబడ్డాడు. చూసారా, ఒక్కసారి బానిసగా ఉన్నటువంటి వాడు దత్తత తీసుకోగానే వచ్చినటువంటి ప్రివిలేజెస్ ఎలా ఉన్నాయంటే రాజనగర్లో అతడు ఉండొచ్చు, రాజు తర్వాత రాజు అయ్యే అవకాశాన్ని అతడు పొందుకున్నాడు. నెక్స్ట్ ఫరో స్థాయిలోకి ఎవరు ఎదిగారు? మోషే. ఇక్కడ మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అతడు పరిగణించబడడం బట్టి ఎన్నో రకాలైనటువంటి విద్యలు అభ్యసించడానికి వీలు కలిగింది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చూస్తే అందరూ కూడా జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. ఎస్తేరును మొర్దెకాయ్ ఏం చేశాడంటే అబీహయుల కుమార్తె ఆమె. ఆ అబీహయుల కుమార్తె అయినటువంటి ఎస్తేరు చిన్ననాటినే తన తల్లిదండ్రులు కోల్పోయిన కారణం చేత తన పిన్న తండ్రి అయినటువంటి మొర్దెకాయ్ ఆమెను దత్తత చేసుకోవడాన్ని బట్టి ఎస్తేరు మొర్దెకాయ్ యొక్క కుమార్తెగా పరిగణించబడడం జరిగింది. దేవుని వాక్యాన్ని ఈ విధంగా చూసుకుంటూ వస్తే దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు దత్తత చేసుకోవడం వల్ల ఆయన ఏం చేయబోతున్నాడు అనే మాట దగ్గరికి వస్తే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనం, ఎలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. దేవుడు ఏం చేశాడంటే ప్రతిష్ఠిత జనము, స్వకీయ జనము. దేవుడని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము అంటే దేవుడని యెహోవాకు నువ్వు ఎలాంటి జనంగా ఉన్నావంటే ప్రతిష్ఠిత జనము అంటే ఒక ప్రత్యేకించబడిన జనంగా మీరున్నారు. ఆ తరువాత స్వకీయ జనమగునట్లు తనకు సొంత జనంగా మనం మారేటట్లు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనలను తన కుమారుడు ద్వారా దత్తత చేసుకున్నాడు. ఇప్పుడు దత్తతను గురించి మనం చూసాము. రెండవ విషయం స్పిరిట్ ఆఫ్ హీ సన్, ఆయన కుమారుని ఆత్మ. ఆయన కుమారుని ఆత్మ గురించి మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. మీరు కుమారులై ఉన్నందున, మీరు దత్తత తీసుకున్న బడినందువల్ల మీలో ఎవరి ఆత్మ ఉంది? మీరు కుమారుని కదా అంగీకరించింది. కుమారుని అంగీకరించినందువల్ల మీరేమయ్యారు? కుమారులు అయ్యారు కదా, దత్త పుత్రులు పుత్రికలు అయ్యారు కదా. ఆ కుమారుని ఆత్మను దేవుడు మనలోకి పంపించాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు బాలుడుగా యెరూషలేము దేవాలయంలో అడుగు పెట్టినప్పుడు నీ తండ్రియు నేనును ఎంతో నీ కొరకు ఆందోళన చెందుతున్నాము అని చెప్పినప్పుడు, అమ్మా మీరు ఎందుకు అలాగా ఆందోళన చెందుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడు. అంటే చిన్న వయసులో, అంటే 12 సంవత్సరాల వయసులోనే తండ్రి పనుల మీద నేను ఉండాలని నీకు తెలియదా? నీ తండ్రి ఇక్కడ యోసేపు కదా. అంటే ఈ తండ్రి
నాకు తండ్రిగా అయ్యాడు, ఎందుకంటే నిన్ను ప్రదానం చేసుకుని నువ్వు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాకు తండ్రిగా ఎంచబడ్డాడు. అంతేకాని నేను యోసేపు కుమారుణ్ణి కాదు, నేను దైవ కుమారుణ్ణి. దైవ కుమారుణ్ణి అయినటువంటి నేను ఈ లోకమునకు వచ్చింది ఎందుకంటే తండ్రి అయిన దేవుని పని మీద నేను ఉండాలి అని చిన్న 12 సంవత్సరాల వయసులోనే నా తండ్రి పనుల మీద ఉండాలి అని చెప్పాడు. యోహాను సువార్తలో నా తండ్రి చిత్తమును నెరవేర్చుటే నాకు భోజనమును పానమును అని చెప్పాడు. ఆ తరువాత ప్రతిసారి కూడా తండ్రి నేను ఏకమయ్యున్నాము అని చెప్తాడు. తండ్రి ఏదైనా బయలుపరచుకుంటే అది నేను ఏమీ మీకు తెలియచేయను అంటాడు. ప్రతి దానికి కూడా సిలువలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పే వరకు కూడా ప్రతి సందర్భంలో కూడా యేసు ప్రభువారు తండ్రికి మొరపెడుతూ తండ్రి చెప్పినట్టుగా తండ్రి అడుగుజాడలో నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనమందరం కూడా వాక్యం జాగ్రత్తగా గమనిస్తే ఆ కుమారుని యొక్క ఆత్మ మనలో ఉన్నందువల్ల మనం కూడా ప్రతిదానికి తండ్రి నాయనా అని ప్రార్థన చేస్తున్నాం. మనకు తెలియకుండానే మనం ప్రార్థన చేస్తాం, మనకు తెలియకుండానే తండ్రి అంటాం, మనకు తెలియకుండానే నాయన అంటాం, మనకు తెలియకుండానే అబ్బా అంటాం, మనకు తెలియకుండానే ఆ జీవము గల దేవుని సన్నిధిలో మనము ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాము. ఈరోజు ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే మనమందరం కూడా ఈ యొక్క గ్రంథంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దైవ గ్రంథం మనకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అంటే దేవుని ప్రేమ మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడి ఉన్నది గనుక ఇప్పుడు ఆ ప్రేమ కలిగినటువంటి వారమై, కుమారుని ఆత్మ కలిగిన వారమై, కుమారుని ఆత్మ మనలోకి పంపించినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి వారమై మనమందరం కూడా ఏం చేస్తున్నామంటే ఆయన ద్వారా మనమందరం కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారమై, దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడిన వారమై మనమందరం కూడా ఏమని అంటున్నామంటే జీవించువాడును నేను కాదు, ఇక క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెబుతూ నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారునియందు విశ్వాసము వలన జీవించుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా మనము జీవించవలసిన వారిగా ఉన్నాము. దేవుని ఆత్మ, కుమారుని ఆత్మ మనలోకి పంపించబడి ఉంటుండగా మనమందరం కూడా దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు కాబట్టి మనమందరం కూడా ఆత్మ స్వభావము గలవారమే కానీ శరీర స్వభావము గలవారము కాము. ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. గనుక మనమందరం కూడా క్రీస్తు ఆత్మని కలిగిన వారమై ఆయన వారముగా మనము జీవించవలసిన వారిగా ఉన్నాం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. స్వాభావికంగా మీరు నేను ప్రార్థన చేసే లక్షణం కలిగిన వాళ్ళం కానే కాదు. మనకు ప్రార్థన చేయాలి అంటే బద్ధకం, ప్రార్థన చేయాలంటే ఇష్టం ఉండదు, ప్రార్థన చేయాలంటే మనసు రాదు, ప్రార్థన చేయాలంటే ఏదోలే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కుమారుని ఆత్మ చేత మనం ముద్రించబడితే కుమారుడు మాటి మాటికి
ఏమంటాడంటే తండ్రి అంటాడు. అలాగే దేవునికి స్తోత్రం. మీ చిన్న బిడ్డ మిమ్మల్ని ఎన్నిసార్లు మమ్మీ అంటుందో అని మీకు తెలుసా? యూ కెనాట్ ఈవెన్ కౌంట్. పిల్లలు ఒకవేళ స్కూల్కి వెళ్ళగానే ఇంట్లో ఉంటే ఎన్నిసార్లు మమ్మీ అంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కౌంట్ చేస్తే కౌంట్లెస్ టైమ్స్ వాళ్ళు ఏమంటారంటే మమ్మీ మమ్మీ డాడీ మమ్మీ మమ్మీ డాడీ అని చెప్పేసి అంటూనే ఉంటారు. ఎందుకో తెలుసా? ప్రతిదానికి మమ్మీయే కావాలి, ప్రతిదానికి డాడీ కావాలి, అలాగే ప్రతిదానికి మనకు దేవుడు కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఆ దత్తపుత్రాత్మ కలిగిన వారమై, అంటే పుత్రుని యొక్క ఆత్మ మనలో ఉంది కాబట్టి ఈ పుత్రాత్మ ఏం చేస్తున్నాడు? ఈ పుత్రుని ఆత్మ మనలోకి వచ్చి తండ్రితో మాట్లాడుతున్నాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. ఆత్మదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. స్లావరీ ఉండదు అక్కడేముంటుందంటే స్వాతంత్రం ఉంటుంది. ఆత్మదేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఈరోజు మనమందరం కూడా ఆత్మదేవుని కలిగిన వారమై మనమందరం కూడా ఏం చేయాలంటే దత్తతను గురించి మనం చూసాం. నాయనా అనాలంటే దత్తత తీసుకునబడిన వాళ్ళమయ్యాము. రెండవది కుమార్ని ఆత్మ కలిగిన వాళ్ళమయ్యాము. ఇక మూడవది ఈ కుమార్ని ఆత్మ కలిగి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా దైవ రాజ్యానికి దేవుని వారసులు అవుతారు. హెయిర్స్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులు. చూసారా? గలతీ పత్రిక 4:7 కాబట్టి నీవు దాసుడువు కావు కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడువు. దేవుడు కనికరించి, దేవుడు దయ చూపించి సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన దయ ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క సిలువ బలియాగము ద్వారా మన పిల్లలుగా చేసుకుని దాసులను కుమారులుగా చేసి, దాసులను స్వతంత్రులుగా చేసి, దాసులను దైవాత్మ కలిగిన వారిగా చేసి, ఇప్పుడు నాయనా తండ్రి అని స్వాభావికమైన ఇశ్రాయేలీలు ఏ విధంగానైతే మొరపెడుతున్నారో అదే రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలమైన మనము, యేసు రక్తము చేత కడగబడినటువంటి మనము ఈరోజు ఏమని మొరపెడుతున్నామంటే దేవునికి నాయనా తండ్రి, అబ్బా తండ్రి అని మనం మొరపెడుతున్నాం. మొరపెట్టే వాళ్ళందరూ కూడా ఆ తండ్రి యొక్క రాజ్యమునకు, దేవునికి వారసులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాయనా తండ్రి అనేవాళ్ళు దత్తత అనుభవం కలిగిన వాళ్ళు. రెండవది కుమార్ని ఆత్మ కలిగిన వాళ్ళు. ఈ కుమార్ని ఆత్మ కలిగి ఎల్లవేళలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే మనము దైవ రాజ్య వారసులము అవుతాం. ఆ రాజ్య సంబంధమైనటువంటి వారసులుగా మన దేవుడు మార్చాలి, తీర్చాలి అనే సదుద్దేశంతో, సత్సంకల్పంతో ఆయన చేసిన గొప్ప కార్యాలు అన్నీ కాదు. అపొస్తలుల కార్యాలు 26:16-18 చూస్తే, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు. నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుదును. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారముల నుండి దేవుని వైపునకును తిరిగి నాయందల విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. నేను వారి యొద్దకు పంపిస్తాను, వారి కన్నులు తెరవడానికి. నీవు నాకు వారసుడువు. నాకు వారసుడువైనటువంటి నిన్నిప్పుడు నేను చీకట్లో నుంచి వెలుగులోకి, సాతాను అధికారములో నుండి దేవుని వైపు తిరిగి నాయందుల విశ్వాసం చేత పాపక్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందునట్లు నేను నిన్ను దత్తత చేసుకున్నాను. అందుకనే నువ్వేమన్నావు? నాయన అన్నావు. నేను నిన్ను దత్తత చేసుకోవడాన్ని బట్టి
అంటే నువ్వు అంగీకరించావు, నేను దత్తత చేసుకున్నాను. నేను బలవంతంగా తీసుకొచ్చి నా బిడ్డగా ఉండు అని చెప్పేసి అని ఉంటావా? ఉండవు. నీకు ఇష్టమైంది నన్ను నమ్మటం, అందుకే నిన్ను నేనేం చేశాను? దత్తత చేసుకున్నాను. దత్తత వల్ల నువ్వేమయ్యావు? నా బిడ్డ అయ్యావు, నా కుమారుడు అయ్యావు, కుమార్తె అయ్యావు. కుమార్తె అయిన వెంటనే నీలోకి నేనేం పంపించానంటే నా కుమారుని ఆత్మను నీలో పెట్టాను. నా కుమారుడు ఆత్మ ఇక్కడ ఉంది, ఆత్మను తీసి నీలో పెట్టాను. నీలో పెట్టగానే నువ్వేమైపోయావు? నా కుమారుడు ఎలాగున్నాడో నువ్వు కూడా అలాగే అయిపోయావు. నువ్వు కూడా అలాగే నాయనా అంటున్నావు. ఇప్పుడు వరకు నా కుమారుడు ఏమన్నాడంటే నాయన తండ్రి అన్నాడు. ఇప్పుడు నువ్వేమన్నావు అంటే నాయన తండ్రి అని నువ్వు అంటున్నావు. ఆ తర్వాత నా కుమారుని ఆత్మతో ఏదో అట్లా పెట్టి తీసేయటం కాకుండా నీ మీద ఆత్మను ఏం చేశానంటే ఆ సీలేసి ముద్ర వేసేసాను. వేసేసిన తర్వాత ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు ఊరికే నువ్వేమన్నావు అంటే నాయనా కూర్చుంటే నాయనా, లేస్తే నాయనా, యేసయ్యా, నాయనా, ప్రభువా, తండ్రి అంటానే ఉన్నావు. ఆ నాయనతో సంబంధం కలిగి ఉన్నాడు కుమారుడు. ఆ కుమారుడు ఆత్మ నీలోకి వచ్చింది కాబట్టి నీకు కూడా ఆయనతో సంబంధం కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఊరికే సంభాషిస్తున్నావు. కూర్చొని నిలబడి దేవా పిల్లల విషయం ఇట్లా ఉంది నాయనా, మరి పాప విషయం ఇది, బాబు విషయం ఇది, లేకపోతే కుటుంబ విషయం ఇది నాయనా, పలాని ప్రాబ్లం ఇది నాయనా, ఆర్థికంగా సమస్యలు ఇవయ్యా, కష్టాలు ఇవినైనా, బాధలు ఇవినైనా, ఇదిగో ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభువా. నీ కుమారుణ్ణేమో పంపించి నువ్వేం చేసావంటే ప్రాణమే ఇచ్చేటట్టు చేసావు. ఆ కుమారుడు రక్తం వేస్ట్ కాకూడదు నాయనా. అందరూ కూడా యేసయ్య నీ రాజ్యానికి వారసులైపోవాలి. వారసులు అవ్వాలంటే మేము సువార్త చెప్పాలి. సువార్త చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది, చెప్పకపోతే ఎవరికి తెలియదు. మేము సువార్త చెప్తాం. సువార్త చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని తెలుసుకుంటారు. అందుకనే పౌలు గారితో అంటున్నాడు, నిన్ను చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? నిన్ను తీసుకొచ్చి నాకు పరిచర్యగా చేశాను. నేను నీకు తోడుగా ఉంటాను. నీ పాదాలు మోపి నిలువు. ఈ ప్రజల వల్ల నిజాల వల్ల హాని కలగకుండా నేను కాపాడుతాను. ఎందుకంటే నిన్ను నేను వాడుకోబోతున్నాను. అన్ని జనుల మధ్యలో నేను వాడుకోబోతున్నాను. వారి చీకటిలో నుంచి వెలుగులోకి, సాతాను అధికారంలో నుంచి ఎక్కడికి రావాలంటే వాళ్ళందరూ కూడా నా యందు విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును, పాపక్షమాపణ పొందాలి. ప్రజలందరూ కూడా ఏం పొందాలి? పాపక్షమాపణ పొందాలి. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందాలి. ఆ తర్వాత వారి కన్నులు తెరచుటకై నేను ఏం చేశానంటే నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. నేను వాళ్ళ కళ్ళు తెరవటం కోసం నేనేం చేశానంటే వాళ్ళ దగ్గరికి నేను పంపించాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే నిన్ను దేవుడు పలానా ఏరియాలో పెట్టాడు. ఎందుకో తెలుసా? వేరే వాళ్ళ కళ్ళు తెరవటానికి. నీ కళ్ళు తెరవబడిన నువ్వు నీ కళ్ళు మూసుకోవడానికి కాదు, నీవు అనేక మంది కళ్ళు తెరవడానికి, అనేక మంది కళ్ళు తెరిపించడానికి దేవుడు నిన్ను ఒక డిపార్ట్మెంట్లో పెట్టుండొచ్చు, ఒక స్కూల్లోనో, ఒక కాలేజీలోనో, ఒక వర్క్ ప్లేస్లోనో, లేకపోతే ఒక ఇంట్లోనో, ఒక ఏరియాలోనో, కాలనీలోనో దేవుడు నిన్ను పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? కుమారుని ఆత్మ కలిగి ఆ ఏరియా కోసం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ప్రజలకు యేసయ్యను గురించి ప్రకటించాలి. వాళ్ళందరూ కూడా యేసుకు స్వాస్థ్యంగా మారాలి. చాలామందికి అర్థం కాదు యేసుకు స్వాస్థ్యంగా అంటే తెలుగు మాట ఎట్లా చెప్పాలి అని అంటే, ఈ యొక్క మాట యేసుకు స్వాస్థ్యంగా అంటే ఇప్పుడు నేను యేసయ్యకు ఆస్తిని అనుకుందాం. అయితే ఇప్పుడు మీరు కూడా యేసయ్య ఆస్తి. ఇప్పుడు యేసయ్య ఆస్తి అంటే స్వాస్థ్యం. యేసయ్య ఆస్తిగా నేనున్నాను, మీరున్నారు. మరి మన ఇంటి పక్కన వాళ్ళు అయితే యేసయ్య ఆస్తి కాదు కదా. వాళ్ళు కూడా యేసయ్య ఆస్తి కావాలంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకుంటే, వారి జీవితాన్ని వాళ్ళు సరిచేసుకుంటే, వాళ్ళు యేసయ్యకు తమ జీవితాన్ని ఇచ్చేస్తే వాళ్ళు కూడా రాజ్య వారసులు అవుతారు. నేను ఒక్కడనే వారసునైతే దేవునికి సంతోషం లేదు. మీరొక్కళ్ళే వారసులైతే దేవునికి సంతోషం లేదు. అందరూ వారసుల వాళ్ళే. వారసుల వాళ్ళంటే కుమారుడు వచ్చాడు, కుమారుడు పనిచేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా పనిచేస్తారంటే ఆయన ఒక వ్యక్తి లేకుండా పనిచేయడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓ పర్సన్ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలంటే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఓ మనిషి కావాలి. ఆయన భారతదేశానికి సువార్త తీసుకుని రావడానికి తోమాను దేవుడు ఒక మనిషిని వాడుకున్నాడు. తోమా ద్వారా సువార్తను భారతదేశానికి పంపించాడు. అలాగే ఒక విలియం కేరీని దేవుడు ఈ దేశానికి పంపించాడు.
పంపించబడినటువంటి వాళ్ళ జీవితంలో అన్ని శుభాలే జరగలేదు. వాళ్ళ జీవితంలో ఎన్నో నష్టాలు, సొంత పిల్లల్ని, కొంతమంది భార్యల్ని, కొంతమంది సొంత వాళ్ళని కోల్పోయారు. కొన్ని సందర్భాల్లో ఎన్నో రకాలైన నష్టాలు వాళ్ళకి కలిగినాయి. అయినా కానీ ఎన్ని నష్టాలు కలిగినా వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. నిలబడి వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని కొరకు పనిచేశారు. ఇప్పుడు మీకు నేను ఒక మాట చెప్తున్నాను. ఏమండి, ఈ దినాన్న ప్రభు బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఉంది. ఏంటో చెప్పమంటారా? దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా మన జీవితంలో మన దేవుడు నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకోవడం అంటే ఏంటో తెలుసా? అనేక మందికి ఆశీర్వాదకరంగా అంటే అనేక మంది నీవు ఎలాగైతే స్వాస్థ్యమయ్యావో, వారసుడు అయ్యావో, అలాగ అనేక మంది యేసయ్య రాజ్యానికి వారసులు అవ్వాలి. ఇలా వారసులు అవ్వాలని ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా, అయ్యా నన్ను దత్తత తీసుకుని నీ కుమారుడిగా, కుమార్తెగా చేసుకున్నావు, కుమారుని ఆత్మను నాలో పెట్టావు, ఆ ఆత్మ కలిగిన వాడినై అబ్బా తండ్రి అని మొరపెడుతూ నీ రాజ్యానికి వారసుడిగా నేనుంటాం మాత్రమే కాకుండా అనేక మందిని వారసులుగా చేయటానికి నీ సువార్తను అందించే సాధనంగా, సాక్షిగా, సాధనంగా నన్ను వాడుకో అని మీరు ప్రార్థన చేస్తే, అని మీరు దేవుని సన్నిధిలో మొరపెడితే నిశ్చయంగా దేవుడు మీ అవసరాలని తీర్చడంతో పాటు దైవరాజ్య సంబంధమైన విశ్వాసులుగా మీరు ఉంటారు. దైవరాజ్య పౌరులుగా, దైవరాజ్య ప్రతినిధులుగా. పౌరులు కాకపోతే మీరు ప్రతినిధులు కాలేరు. కాబట్టి మీరు పౌరులుగా ఉండాలి, తర్వాత ప్రతినిధులుగా ఉండాలి. పౌరులుగా, ప్రతినిధులుగా మీరుండి మీరేం చేయాలి అని అంటే, ఈ లోకంలో ప్రభువును చూపించాలి, ప్రభువును గురించి మాట్లాడాలి. దేవా నన్ను దత్తత చేసుకున్నందుకు వందనాలు. నాయన తండ్రి అని పిలిచే అర్హత లేని నాకు ఈ అర్హత ఇచ్చారు. నాయన తండ్రి అని పిలుస్తున్నానంటే అది నీ కృపే అని గుర్తుపెట్టుకోవాలి. కుమారుని ఆత్మ నాలో పెట్టారు. ఈ కుమారుని ఆత్మ కలిగి ప్రతినిత్యం కూడా నీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం చేయి. నన్ను నీ వారసుడిగా చేసుకున్నందుకు వందనాలు. నా ద్వారా అనేక మంది నీ రాజ్యానికి వారసులుగా మార్చబడ్డానికి నా సాక్ష్యం ద్వారా, నా జీవితం ద్వారా నీ కృప మాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. నాయన తండ్రి అనే అర్హత మాకు లేదు. మేము అన్యజనులం, నీకు దూరస్తులం, పాపులం. మాలో ఏ యోగ్యత, ఏ మంచితనం, ఏ కోశాన లేదు. అయినా మమ్మలను ప్రేమించి దత్తత చేసుకుని కుమారుని ఆత్మను మాలోకి పంపించి నాయన తండ్రి అని పిలిచే అవకాశం మాకు ఇచ్చారు. నీ రాజ్యానికి వారసులుగా, పౌరులుగా, ప్రతినిధులుగా మమ్మల్ని చేశారు. మేము ఒక్కళ్ళమే వారసులమై చాలే అని అనుకోకుండా నీ సువార్తను అందించి ఈ భూమి మీద బ్రతికినంతకాలం అనేక మందిని నీ కొరకు ఒక అద్భుతమైన రీతిలో త్రిప్పడానికి నీ సహాయం మాకు దయచేయండి. నీ కృప మాకు చూపించండి. నీ ఆత్మ కార్యం మా జీవితంలో జరిగించండి. నీ బిడ్డలను మీ నామంలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన్న మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.